హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగో గత వీడియోలో నేనైతే డ్రెస్ ప్యాంట్ ఎలా కట్ చేయాలి ఏంటి అన్నది నేను చెప్పాను కదండి. దాంట్లో మొల ముక్కకి బాగా అతుకులు వచ్చినాయి కదా, ఈ అతుకులు ఎలా యాడ్ చేయాలి ఏంటి అన్నది నేను చాలా సింపుల్గా చెప్తాను. ఒకసారి రండి చూడండి, ఈ క్లాస్లో అయితే చెప్తాను. చూడండి, ఇదిగో చూడండి, మనం ఇది కట్ చేసేసిన తర్వాత ఇక్కడ తక్కువ వచ్చేస్తుంది కదండి. ఇదిగో చూడండి, నేను ఎక్కడైతే కట్ చేసామో అందులో వచ్చిన పీసులే క్రాస్ పీసులు తీసుకున్నానండి. దీనికి సరిపడినంత తీసుకున్నాను. ఇంకో చూడండి, మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఒక పీస్ తీసి చూపిస్తాను చూడండి. ఇది కూడా మనం కుట్టేటప్పుడు ఒకేలా కుడితే తిరగా బోర్లా వస్తుందండి. నేను ఎలా కుట్టాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది మన వైపుకి వేసుకున్నానండి. ఇవి కూడా తిరగా బోర్లా ఉంటాయండి, గమనించండి ఒకసారి ప్లీజ్. చూడండి, జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే తిరగా బోర్లా వస్తుందండి. ఇలా వచ్చింది కదా, దీన్ని మళ్ళీ ఇలాగా దారం ఎప్పుడు కట్ చేసేటప్పుడు 2 అంగుళాల దారం అలా ఉండాలండి ఎప్పుడూను. అది కూడా గమనించుకోండి. ఇదిగో చూడండి, ఇది ఈ పీస్ ఇలా రెడీ అయింది కదండి. రెండో పీసు ఇదిగోండి, రెండో పీస్ కూడా మనము ఇలాగ దీన్ని ఎదురు పెట్టుకోవాలండి. అది మాత్రం గమనించండి ఒకసారి ప్లీజ్. ప్రతి ఒక్కరు ఇది కుట్టేటప్పుడు రెండో పీసు కూడా దీన్ని ఎదురేసుకుని మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అలా ఎదురేసుకోకపోతే ఒకటి తిరగా ఒకటి బోర్లా వస్తుందండి. రెడీ గో స్టార్ట్. ఇదిగోండి చూడండి, ఇవి 2 ముక్కలు ఇవి ఒకేలా వచ్చినాయి. ఈ రెండుని మనం ఇక్కడ అతికేస్తాం చూడండి ఒకసారి. ఇలా కుట్టేసాం కదండి, కంపల్సరీ దీన్ని మళ్ళీ తిప్పి ఇలా కుట్టేసుకోవడం చాలా బాగుంటుందండి. గట్టిగా కూడా ఇది కూడా చూడండి, ఈ షేప్ చూడసారా, ఈ 2 ముక్కలు ఇలా జాయింట్ అతకడం వల్ల ఒకే వైపుకి వచ్చినాయి. మనం కూడా ఇలాగ ఒకే వైపు వచ్చేలాగా మనం కూడా అతుక్కుంటే బాగుంటుంది. ఇది ఒక పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్టు. దీని తర్వాత ఇదిగో దీన్ని కూడా ఇలాగే కుట్టాను చూడండి ఒకసారి. దీన్ని కూడా మనం జాయింట్ చేసుకున్నాం. దాన్ని ఎలా అయితే జాయింట్ చేసామో ఇది కూడా అలాగే జాయింట్ చేస్తాం. ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పేసి ఇలా పైన వేసేద్దాం. డ్రెస్ కుట్టేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా మనకి పొడవ ఎంత కావాలో అంత తీసేసిన తర్వాత మొల ముక్క లేదని చాలా ఫీల్ అవుతారండి. ఏం చేయాలి ఏంటి అని కూడా ఫీల్ అవుతారు. ఆ మొల ముక్క మనం ఏ ప్లేస్లో తీసామో చూసారు కదండి. ఆ తక్కువైంది ఎలా అతికేసామన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపించాను. ఇదిగో చూడండి, చక్కగా ఒకే రకంగా ఈక్వల్గా ముక్కలు అయితే వచ్చినాయి చూడండి. ఒకసారి చూడండి, ఇవి 2 ఒకే వైపుకి వచ్చిందని దగ్గర చూపించాను. 2 ఒకేలా వచ్చినాయి చూసారా. ఇప్పుడు దీన్ని మనము ఒకే వైపుకి వచ్చేలాగా మనం కిందకి కిస్తా వైపుకి వచ్చేలాగా కిందకి వచ్చేలాగా కింద భాగంకి వచ్చేలాగా ఇది చూడండి. ఇది కూర ఇచ్చాడు కదా, ఈ కూర ఇది మనకి బొందుకు మడత పెట్టుకుందామండి. ఇది బొందుకు మడత పెట్టుకుందాము.
ఇది కూడా బొందికి ఇలా మడత పెట్టుకుందాము. రెండు మనం యాడ్ చేసుకుంటే చక్కగా ఇది కిస్తా వైపుకి వస్తుందండి. మనకి చాలా నీట్గా ఉంటుందండి. ఇలా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. మనం తక్కువ వచ్చిందని ప్యాంట్లో మనం కంగారు పడకూడదు. చక్కగా ఇలా అతికేసుకుని కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, మరి లైక్ అండ్ షేర్. ఓకే బాయ్.